మా బాధ అంతా గదే కాక అసలు కాడ ఓడగొడుతుంది కాంగ్రెస్ తో తిట్టుకుంటారు ఇవాళ అసెంబ్లీ చూడరు ఇవాళ ఈయన కేసీఆర్ సార్ ఏమో కృష్ణా జలాలని ఆయన డ్రామాలు ఆడతాడు కాంగ్రెస్ వాళ్ళేమో కాళేశ్వరం నీళ్ళని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు అసెంబ్లీ నడుస్తుంది మంచిగా రోజు అసెంబ్లీ కాదు కర్ఫ్యూ అంటే అసెంబ్లీలో మొత్తం రోజు టీవీసుకుని అవుతున్నారట అసెంబ్లీ నడితే ఒక్క నిమిషానికి 10,000 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక్క నిమిషానికి 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది పైసలు మనే అసెంబ్లీలో ఏం మాట్లాడుకోవాలి అరే మేము ఫ్రీ కరెంట్ ఇస్తాం మేము 2,500 రూపాయలు ఇస్తాం మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం 2 లక్షల రుణమాఫీ ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం వీటి గురించి మాట్లాడతారా తిట్టుకుంటారా వాళ్ళకోళ్ళు ఓగోళ్ళకోళ్ళు తిట్టుకుంటారు ఆయన కాళేశ్వరం ఉంటారు వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో అక్కడ ఆ ప్రాంతాన్ని ముంచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఈ ప్రాంతాన్ని ముంచారు నన్ను చూడు నా అందరు చూడండి వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళు కొట్టాడుతున్నారు వీళ్ళ బాధ ఏంటంటే ఇవాళ ఒకళ్ళు మీటింగ్ పెడితే ఇంకోళ్ళు టీవీలో కనబడద్దు కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టిననుకో కేసీఆర్ సార్ ముఖం కనబడితే ఎట్లా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడతారు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టిననుకో టీవీలలో కాంగ్రెస్ వాళ్ళ ముఖం కనబడుతుందని చెప్పి కేసీఆర్ మీటింగ్ పెడతారు ఈ మీటింగ్ పెడితే వచ్చేది ఏంది మీరు తెలంగాణ ప్రజలకి ఏం చేసిరో చెప్పాలి ఏం చేసిరో చెప్పరు ఏం చేసిరో చేస్తారు చెప్పరు ఏం చేస్తారో కూడా చెప్పరు ఓళ్ళకో తిట్టుకుంటారు తిట్టుకున్నాక పేపర్లలో టీవీలలో మంచిగా కనబడతారు మీరేం చేస్తారు పోయి ఓట్లు వాళ్ళకి కూర్చుతారు ఎవరెక్క వరసలు కూర్చుతారు ఆ పేపర్ వాళ్ళు టీవీలో మా మొక్కలు చూపెట్టారు కేసీఆర్ గద్ద ముక్క బాగా నస్తుంది వాళ్ళకు చూపెట్టి మంచిగా ఊరించుకుంటా అని మాటలు చెప్తే ఆయన పోయి గుద్దేది కుప్ప మునిగే ఎవరి ఆస్తులు పెరిగినాయి కేసీఆర్ సార్ ఆస్తులు పెరిగినాయి అయినాక అవునా కదా ఈయన కోనరాపేటలో గరీబోలో గరీబోలు ధనవంతులు అయిన వాళ్ళనా మరి కేసీఆర్ సార్ కూడా మనలెక్క గరీబోడే కానీ ఏమైంది ఇవాళ ధనవంతుడు అయిపోయాడు ఇప్పుడు ఆయన వాళ్ళు ధనవంతులు అయిన కానీ మీరు కాంగ్రెస్ ఏమంటారు మూడుదాకా కద్దరు బట్టలన్నీ సంతకాలు పెట్టారు ఇక అధికారం వచ్చింది కదా దుమ్ము దులుపుతారు 5 రింగులు పెడతారు మెడలకు గొలు చేస్తున్నారు ఇక రోడ్ల మీద పడ్డారు జనగిరిచాడు ఇచ్చిపెట్టారు అయిపోయి ఇక వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా మింగుతారు ఇలా అర్థం చేసుకోరక్క మా బాధ ఇలా మీకోసం కొట్లాడి మా జీవితాన్ని నాశనం చేసుకున్నాం అక్క ఇక మా అక్కలు ఉన్నారు కాడ అక్కడ మా అక్కలు వచ్చారు కరిమేర నుంచి వాళ్ళందరికీ కాలు చేతులు కావాలి మీకోసం కొట్లాడితే కాలు చేతులు పోలీసులు కొట్టిరు ఆ ఉద్యోగుల కోసం ఉపాధ్యాయుల కొట్లాడితే మీకోసం కొట్లాడితే కాలు చేతులు కొట్టి మాకేం వస్తుంది చెప్పు నేనన్నా ఎంపీకి గెలిచా కావచ్చు మీ అందరూ ఓట్లేస్తే వాళ్ళు ఏం దేనికోసం పోటీ చేస్తున్నారు వీళ్ళు దేనికోసం ఉన్నారు వీళ్ళందరూ మీ సమస్యలున్నాయి మీకోసం కొట్లాడడానికి మీ బతుకులు బాగుండడానికి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి రైతులు మంచిగా ఉండాలి మహిళలు మంచిగా ఉండాలని చెప్పి మేము కొట్లాడుతుంటే ఇవాళ మీరు వాళ్ళకి కోట్లేస్తే మేము ఎందుకు కొట్లాడ ఇవాళ మేము కొట్లాడుకుంటే కేసీఆర్ అంటూ మేము పడుకోకపోతుండే ఇలా కృష్ణా జలాలు అంటున్నారు కృష్ణా జలాలంటే ఆ నల్లగొండ ఆడ ఖమ్మం కొంత వస్తుంది పదమూరు రంగారెడ్డిలు అందరికీ నీళ్లు రావాలక్క నీళ్లు రావాలి 1,200 టీఎంసీలు అంటే ఒక్క టీఎంసీ 10,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి మొన్ననేమో కేసీఆర్ సార్ 800 టీఎంసీ వాళ్ళకి అమ్ముకున్నారు తీసుకుపోయండి పైసలు తీసుకోండి ఎవరికి ఆంధ్రలోకి అమ్ముకున్నారు ఇది వచ్చి జై తెలంగాణ అంటాడు మళ్ళా అమ్ముకున్న పైసలు రోజక్క చేపల పులుసు పెడితే మంచిగా తిన్నాడు పొట్టు తిన్నాడు ఆయన 800 టీఎంసీ తీసుకుపోయి ఆడిచ్చేయండు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు 400 టీఎంసీ ఒక్క టీఎంసీ నీళ్ళు అంటే 10,000 ఎకరా నీళ్ళు వస్తాయక వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో 400 టీఎంసీ వీళ్ళు తీసుకున్నారు 1,200 టీఎంసీలు తీసుకుపోయి వాళ్ళు తీసుకున్నారు ఈడ కేసీఆర్ సార్ ఏం చేసిండు 1,00,000 కోట్లు పెట్టిండు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అన్నాడు మీకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం వచ్చినాయి ఎవరికైనా ఏడి పోతారు మీకు కాళేశ్వరం నీళ్ళు అంటారు వర్షం పడితే పూలు చల్లుతారు కాళేశ్వరం నీళ్ళు అంటారు వాళ్ళు బోరింగ్ నీళ్ళు వేస్తే కాళేశ్వరం నీళ్ళు అంటే పూలు చేస్తారు కాళేశ్వరం నీళ్ళు అంటారు 1,00,000 కోట్లు పెట్టిండక ఇలా వేనట ఇలా ఎమ్మెల్యేలు అందరూ వేనట ఈ ఎమ్మెల్యేలు ఎంత వీళ్ళు ఎట్లా వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆల్రెడీ ఇంజనీర్లు వేరు కాళేశ్వరం కూలింది అలా మేడిగడ్డ కూలింది ఇది నాణ్యత లేదు అని చెప్పి పోయిన ఇంజనీర్లు అందరూ చెప్పారు అది కూలింది నాణ్యత లేదు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి అన్నారు ఢిల్లీ నుంచి ఒక కమిటీ వచ్చింది వాళ్ళు కూడా చెప్పిండు మేడిగడ్డ వట్టిదే కూలింది నాణ్యత లేదు అన్నారు మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు హెలికాప్టర్లో వేరు పోయి మొత్తం కూలింది నాణ్యత లేదు అన్నారు నాణ్యత లేదు అన్నప్పుడు ఏం చేయాలి కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి అవునా కదా 1,00,000 కోట్లక్క 1 కోటి కాదు 2 కోట్లు మీ పైసలు కట్టిన పైసలు మొత్తం కాళేశ్వరం తీసుకుపోయి పెట్టిండు దాంతో ఏం లాభం వచ్చిందో 1,00,000 కోట్లు చంపాడు కేసీఆర్ 1,00,000 కోట్లు చంపారు ఇలా పైసలు మనే 1,00,000 కోట్లు వాటికి అన్యాయం చేసినప్పుడు 1,00,000 కోట్లు గుంజాలి కేసీఆర్ దగ్గర
ఇవాళ కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలని పోయి మళ్ళీ వీరు ఇలా బస్సులో పోతున్నారట. ఓసారి హెలికాప్టర్లో పోతున్నారు, ఓసారి కార్లలో పోతున్నారు, ఓసారి బస్సులో పోతున్నారు, నెక్స్ట్ నడుచుకుంటూ పోతారు. ఇక జడ్జి సిట్టింగ్ చెప్తారు, విచారణ చెప్తా అంటున్నారు. ఆ జడ్జి విచారణ కాదంటున్నాడు, వీళ్ళు జడ్జి చెప్తున్నారు. కాబట్టి అంతా మాటలు చెప్పి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అక్క మీరు వాస్తవాలు నమ్మండి. వాస్తవాలు నమ్మి ఎవరికి ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుందో నేను ఈ లెక్క పట్టుకొని వచ్చాక మీ ఇంట్లో మీకు చదువుకున్న పిల్లలుంటే ఈ లెక్కలు కంప్యూటర్లో దొరికాక వెబ్సైట్లు దొరికాయి. అబద్ధం చెప్పాక నేను అబద్ధం చెప్తే అట్లా మోసం చేసే పార్టీ కాదు, మోసం చేసే వ్యక్తులు మేము కాదు. మాకున్నది నరేంద్ర మోడీ. తెలుసా నరేంద్ర మోడీ? రామునుడి కట్టింది కదా. ఎప్పుడైనా అనుకున్నారా అక్క మీరు గుడి చూస్తాం అనుకున్నారా? మీరు ఊకే ఎప్పుకుంటారు కదా పిల్లలకు, ఆయా రాముడు ఏడ పుట్టిండ్రు అంటే అయోధ్యలో పుట్టిండు అంటాం. అవునా కదా? అయోధ్య కాంగ్రెస్ వాళ్ళు అంటారు రాముడు గాన్నే పుట్టినని గ్యారెంటీ ఏంది అసలు? గ్యారెంటీ అంటారు కాంగ్రెస్ వాళ్ళు. నేనన్నా మీ అమ్మకు నువ్వు పుట్టిన గ్యారెంటీ ఏంది అని నేనన్నా. అవునా కదా? ఇవాళ నర్సుల మీటింగ్ వేనా? నర్సుల మీటింగ్ ఉంది. మాకు విద్యాసాగర్ గారు తెలుసు కదా, ఆయన ఒక మంచి శిక్షణ కేంద్రం పెట్టిండే నాగారంలో. ఏంటంటే అందరు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయన సొంత ఊరికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక శిక్షణ కేంద్రం పెట్టి కుట్టు మిషన్లకు, నర్సులకు, పిల్లలకు ట్రైనింగ్, అన్ని రకాల ట్రైనింగ్ ఇస్తాడు. అలా పోయి చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము అందరు పోయి చూసేవాళ్ళే. మా సురేందర్ బండ్లు ఏర్పాటు చేస్తాడు. పోయి ఒక్కసారి పోయి ఆ నాగారంలో విద్యాసాగర్ గారు పెట్టినటువంటి ఆ శిక్షణ కేంద్రం చూసేవాళ్ళే. అలా నర్సుల మీటింగ్ అయితే వేరేయాల. ఇలా కాంగ్రెస్ లో అయోధ్యలో రాముడు పుట్టాను అక్కడనే పుట్టిన గ్యారెంటీ ఏంది అంటే నేను మీ అమ్మకు నువ్వు పుట్టిన గ్యారెంటీ ఏంది అన్న. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? అక్కడ నర్సు ఉంటుంది. ఆమె చాలా పవిత్రమైన దేవతలకనే. ఆమె అమ్మ డెలివరీ కాగానే వేసేది, బాబు బయటికి రాగానే తీసుకుపోయి అమ్మ నీకు బాబు పుట్టిండు అంటారు, అమ్మ నీకు పాప పుట్టిండు అంటారు. అంటే చరిత్ర గ్యారెంటీ ఎవరు? నర్సే గ్యారెంటీ. నర్సు చెప్తూనే తెలుసు. ఇట్లా అయోధ్యలో రాముడు పుట్టిండని చరిత్ర చెప్తున్నది. వీళ్ళకట రాముడికి అన్నే పుట్టినని గ్యారెంటీ అది చరిత్ర చెప్తున్నది అక్క. రాముడు పుట్టినని ఇలా చాలా మంది అనుకుంటారు రాముడి గుడి కట్టంగా చూస్తామా చూడమని. ఇంత అదృష్టమక్క మనది. నరేంద్ర మోడీ ఇన్ని రోజులు చెప్పుకున్నాం, 500 సంవత్సరాలు చెప్పుకున్నాం కాదు. మనకంటే ఇంకో తరం కూడా ఇప్పుడు 100 తరాలు చెప్పుకున్నాం. ఏమంటే రాముడు అయోధ్య పుట్టిండట, రాముడు అయోధ్య పుట్టినట్టు చెప్పుకున్నాం మనం. కానీ కన్నారు చూసినామా లేదా? ఈ అదృష్టం ప్రపంచం ఎవరికైనా వస్తుందా? మొత్తం దేశం మొత్తం హోమాలు చేసిర్రు, యజ్ఞాలు చేసిర్రు, అభిషేకాలు చేసిర్రు, పూజలు చేసిర్రు, అన్నదానాలు చేసిర్రు. అందరు మడితోని ఇల్లు అలంకరించుకున్నారు, దేవాలయాలు అలంకరించుకున్నారు. అటువంటి గుడి కట్టే నరేంద్ర మోడీ అన్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? గుడి కట్టనే కట్టద్దట వాళ్ళకు. గుడి కట్టనే కట్టద్దట వాళ్ళకు. వాళ్ళు దేవుని మొక్కరట. దేవుణ్ణి మొక్కటలో కొట్టేస్తారా, దేవుణ్ణి మొక్కడంలో కొట్టేస్తారా? గట్టి చెప్తారక. అంతే కదా. మరి దేవుని మొక్కని వాళ్ళు టీఆర్ఎస్ అని మీద పోటీ చేస్తాను. మరి వస్తాడు దేవుని వస్తాడు, నేను పోయినాక వస్తాడు ఆయన దేవుని మొక్కాడు. ఇట్లా బొట్టు పెట్టుకుంటాడు, పక్కకే బొట్టు చూసుకుంటాడు. ఇట్లా కేసీఆర్ కొడుకు తెలుసా మీకు? ఆయన కూడా దేవుని మొక్కడు. ఆయన దేవుని మొక్కడు. ఆయనకి ఇట్లా బొట్టు పెడతాడు అంటే నన్ను తిడతాడు. 24 గంటలు నన్ను తిట్టుడు ఆయన. మరి నాకు ఆయనకు ఏ బొట్టు ఆ ఏజ్ చేరువాడే గుద్దినాడు గట్టిగా. ఏమియాడు ఆయన మాత్రం పెద్దోడు అయిపోయినా. ఆయన పెద్దోడు కాదు, పెద్దోళ్ళకి ఏమియాడు. మరి మేము నరేంద్ర మోడీ గారు 2 లక్షల ఇల్లు ఇచ్చే ఓటు అయిపోతారు మీరు అన్ని ఇచ్చే. అందుకాక ఎన్నికలప్పుడు ఏం చేయాలంటే వట్టిగా ఏదో మాయమాటల్లో మీ ఓట్లేదు. ఇంకా అమ్మాయి ఇప్పుడు అడిగి పేదోళ్ళకి ఏం చేయలేదు కేసీఆర్ అంటే 2 అప్పుడు ఓటేప్పుడు ఏం చేయాలి? ఓట్ల కోసం వచ్చినప్పుడు మోడీ సార్ ఇల్లు ఇచ్చినట్ట ఎందుకు వేయలే అని అడగాలి. మోడీ సార్ బియ్యం ఇస్తున్నావట రూపాయి ఎందుకు వసూలు చేస్తున్నావు అనాలి. మోడీ సార్ వ్యాక్సిన్ ఇచ్చినట్ట నువ్వు ఎందుకు పైసలు తీసుకున్నావు మా దగ్గర అడగాలి. ఇలా ఇచ్చేది మోడీ సార్ కాబట్టి ఎప్పుడు మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే మళ్ళా ఈ స్కీమ్లు వస్తాయి. మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ స్కీమ్లు వస్తాయి. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మొన్ననే ఓడగొడుతుంది, మళ్ళీ ఓటేస్తే ఢిల్లీలో వస్తారా లేవనా? కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడు ఏమన్నా? ఎక్కడిది మళ్ళీ ఫామ్ హౌస్ అయ్యా రాడు, బయట రాడిగా. రాడిగా. ఇక కాంగ్రెస్ వాళ్ళకు అక్కడ రారిగా. ఇక్కడ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చింది. ఇక ఇప్పుడు చెప్తే కదా ఇక అన్ని నమ్మి ఓటేస్తుంది. కాబట్టి చేస్తా అదే చెప్తాను అక్క. కాబట్టి దయచేసి పేదోళ్లకు న్యాయం జరగాలంటే నరేంద్ర మోడీ ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టి ఇన్ని పైసలు ఇస్తున్నాడు. మీ కోనరావుపేట ఎక్కడ తెలియదు, కోనరావుపేట ఎక్కడ తెలియదు, కోనరావుపేట ఏ జిల్లాలో ఉంటుందో తెలియదు, కోనరావుపేట ఏ రాష్ట్రం ఉంటుందో తెలియదు. అయినా కూడా ఇన్ని పైసలు ఇచ్చిండు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే మీ అందరికీ మంచిగా గుడి కట్టించిండు, మీ ఊళ్ళలో అందరికి న్యాయం చేసిండు, పేదలకు వ్యాక్సిన్ ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని మళ్ళా ప్రధానమంత్రి చేయాలంటే మీరు నా కోటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ కోటేస్తా. పోయినసారి నాకు కోటేస్తే
నేను పోయి నరేంద్ర మోడీకి ఓటేస్తా కాబట్టి మీకు గుడి కట్టి నరేంద్ర మోడీ అవునా కదా. కాంగ్రెస్ లో ఓడిస్తే గుడి రాదు. ఇక బీఆర్ఎస్ లో ఓడిస్తే బార్లు వస్తాయి, బెల్లు షాపులు వస్తాయి, బార్లు వస్తాయి. కాబట్టి గుడి కావాలన్నా, గుడి వద్దన్నోళ్ళు కావాలన్నా, బార్లు బెల్ట్ షాపులు కావాలన్నా ఒక్కసారి వచ్చాయి. గుడి కావాలంటే గుడి కట్టిన నరేంద్ర మోడీ కొట్టేయాల్సింది మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఛాన్స్ చెప్పా మీరు వచ్చి ఇంత పెద్ద ఎత్తున మా అక్కలందరూ మా అమ్మలందరూ కూర్చున్నారు.